श्रीमन्महागणाधिपतये नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। విశ్వకర్మ పరబ్రహ్మణే నమః, సాయినాథ పరబ్రహ్మణే నమః. ముఖ్యంగా మనము ప్రస్తుత కాలంలో జరుగుతున్న విపత్తుల గురించి ఒకసారి చర్చించుకోవాలి. ఎందుకంటే షష్టగ్రహ కూటమి పేరుతో, అష్టగ్రహ కూటమి పేరుతో మనకు కొన్ని ఉపద్రవాలు ఆ సందర్భంలో ఎదుర్కొన్నవి జరిగిపోయిన కాలాన్ని కనుక మనం గమనిస్తున్నట్లయితే, జరగబోతున్న కాలంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ద్వారా కానీ, సోలార్ ఎలిప్స్ అంటే సూర్యగ్రహణం వల్ల కానీ, చంద్రగ్రహణం వల్ల కానీ ఎదుర్కొంటున్న కొన్ని పరిస్థితుల గురించి మనం చర్చించుకొని 2026వ సంవత్సరంలో ఎటువంటి ఉపద్రవాలు జరగబోతున్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలను తప్పనిసరిగా మనం ఆచరించాలి, ఏ ఏ రాసుల వారు ఏ ఏ సందర్భాలలో ఎటువంటి స్థితిగతులు పొందబోతున్నారన్న విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు జ్యోతిశాస్త్ర అవగాహన మేరకు ప్రస్తుతము షష్టగ్రహ కూటమని, అష్టగ్రహ కూటమని గ్రహాలన్నీ ఒకే స్థానంలో సంచరించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడానికి ముందు కానీ తర్వాత కానీ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడడం జరుగుతుంది. ఆయా సందర్భాలలో కొన్ని అనుకోని విపత్తులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రస్తుతం ఈ సంవత్సరం గురించి 2025 గురించి మనం చర్చించుకున్నట్లయితే, ఈ మధ్య విమానం క్లాష్ అయిన విషయం కానీ, బెంగళూరు ట్రైన్ యాక్సిడెంట్కి సంబంధించిన విషయాల్లో కానీ, రీసెంట్లీ జరిగిన అక్టోబర్ మాసంలో బస్సు యాక్సిడెంట్లకు సంబంధించిన విషయాల్లో కానీ, అగ్నిమాపక సంబంధమైన ఇబ్బందులు, అదేవిధంగా ఉత్తరాఖండ్లో క్లౌడ్ ఎఫెక్ట్స్ ఆకస్మికంగా జరిగిన జన నష్టము, అనేక రకాలుగా ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. 2019 డిసెంబర్ 26న షష్టగ్రహ కూటమితో ఏర్పడిన గ్రహాలు 6 గ్రహాలు ఒకే స్థానంలో సంచరిస్తున్న సందర్భంలో మహమ్మారిగా మనం కోవిడ్ వైరస్ ద్వారా అనేక రకాల జన నష్టం, ప్రాణ నష్టం కలిగిన విషయం అందరికీ విదితమే. అదేవిధంగా ఆర్థిక మాంద్యం పడిపోవడం, వాహనాలు, కుటుంబంలో ప్రతి ఒక్క విషయంలో కూడా స్తంభించిపోవడం లాంటివి మనం ఎదుర్కొన్నాం. అదేవిధంగా ఈ 2025లో ఏర్పడిన షష్టగ్రహ కూటమి కారణంగా మనము ఈ మధ్య కాలంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరిగిన మధ్యకాలంలో మనం అనేక రకాల బస్సు ప్రమాదాలు, వాయువాహనాలకు సంబంధించిన ప్రమాదాలు, జన నష్టము, ఆర్థిక మాంద్యము, రాజకీయంలో కొన్ని మార్పులు, అనుకోని విదేశాలలో భూకంపాలకు సంబంధించిన విషయాలు, చైనాలో జరిగిన వరదల వల్ల లక్షల్లో ప్రాణ నష్టం జరిగిన విషయం, ఇవన్నిటినీ మనం గమనించినట్లయితే జరగబోతున్న కాలంలో మనం పలు జాగ్రత్తల వల్ల భవిష్యత్తుకు సంబంధించి తెలుసుకొని భగవద్ అనుగ్రహంతో మంచి జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగే విపత్తులలో ఎంతోమంది బలైనప్పటికీ కొందరు దైవాన్ని నమ్మి సమస్యల్ని ఎదుర్కొని మంచి జీవితంలో స్థిరపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఏదైతే జరగబోతున్న విపత్తుని తెలుసుకునే అవకాశం ఉందో దాన్ని వివరంగా తెలుసుకొని తద్వారా పరిహారాల రూపంలో ఆనందకరమైన జీవితంలో ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు సంపూర్ణమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో భాగంగా ప్రస్తుత కాలంలో మనకు ఈ మధ్యకాలంలో బస్సుకు సంబంధించిన ప్రమాదాలు, అదేవిధంగా ట్రైన్ యాక్సిడెంట్స్కి సంబంధించినవి, ఇతర దేశాల్లో జరిగిన భూకంపాల వల్ల ప్రాణ నష్టము, కొత్తగా మనకు ఇప్పుడు రాహు కుంభంలోను, కేతువు సింహరాశిలో సంచరిస్తున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో
మనకు ఈ యొక్క సైన్స్ రంగానికి, కంప్యూటర్ రంగానికి సంబంధించిన కొత్త కొత్త ఆలోచనల ద్వారా భవిష్యత్తులో ఎదుర్కొనబోతున్న సమస్యల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. జ్యోతిశాస్త్రం మనకు ఏదైనా జీవితానికి సంబంధించిన ఒక విషయాన్ని మనం తెలుసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి వివరంగా తెలియజేస్తుంది. అందుకే మనం దీన్ని భవిష్యత్ దర్శిని జ్యోతిష్ శాస్త్రం అని అంటారు. జ్యోతిష్ అంటే వెలుగు, శాస్త్రం అంటే దాని గురించి అధ్యయనం చేయబడింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైతే జీవితంలో ఎదుర్కొనబోతున్నారో సమస్యను ముందుగా తెలుసుకొని పరిహారాల రూపంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడమే ఈ యొక్క జ్యోతిష పరిశీలనలో మనకు ముఖ్య ఉద్దేశం. ఒక జాతకానికి సంబంధించి మనం ఒక విశ్లేషణలో రాసేటప్పుడు ఎవరైనా పుట్టిన నక్షత్రాన్ని బట్టి తండ్రి నక్షత్రం కానీ, తల్లి నక్షత్రం కానీ, మేనత నక్షత్రం కానీ, మేనమామ నక్షత్రం కానీ అలా పుట్టినప్పుడు జాతకరీత్యా వాళ్ళు దోషస్థానాల్లో పుట్టారని, తద్వారా కొన్ని పరిహారాల ద్వారా వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని అందిస్తున్నాం. అందుకు జ్యోతిష్ శాస్త్రంలో ఏ జాతకాన్నైనా వివరంగా రాసేటప్పుడు సిద్ధాంతులుగా, గ్రంథకర్తలుగా ముందు ఒక వాక్యాన్ని రాయడం జరుగుతుంది. జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీకుల సంపదం పదవి పూర్వపుణ్యానాం లిఖ్యంతే జన్మపత్రిక. జననీ జన్మ సౌఖ్యానాం, ఈ భూమి మీద మనం జన్మిస్తున్న సందర్భంలో వర్ధనీ కుల సంపదం, ఏ వంశంలో పుడుతున్నామో ఆ వంశంలో ఎటువంటి స్థితిగతులు పొందబోతున్నామో, పదవీ పూర్వపుణ్యానం, గత జన్మలో చేసిన పాపకర్మ పుణ్య ఫలితాలను ఆధారం చేసుకొని పరిహారాల రూపంతో తెలుసుకొని లిఖ్యంతే జన్మపత్రిక, వ్రాస్తున్నదే ఈ జన్మపత్రిక అని వివరంగా రాసి తదుపరి ఈ జాతకానికి సంబంధించిన ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ జాతకులు యోగ జాతకులే అని రాసి తదుపరి అయినప్పటికీ అష్టమ స్థానంలో సంచరిస్తున్న గ్రహ సంచార ఫలితంగా బాలగ్రహ దోషమని, కొన్ని జాతకరీత్యా దోషాలను నాళావేష్ట బంధనం అని, మెడలో పేగు వేసుకొని పుట్టినప్పుడు నాళావేష్ట బంధనం పేరుతో గ్రహశాంతి చేయించి ఈశ్వరునికి రుద్రాభిషేకం చేయించిన ఎడల ఆ దోషం పోతుంది. కాబట్టి ఆ దోషాన్ని తెలుసుకునేందుకు ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. అలా ఎవరైనా దోషానికి సంబంధించిన సందర్భంలో పుట్టినప్పటికీ కూడా వారికి కూడా అందరిలాగే ఉన్నతమైన భవిష్యత్తును అందించవచ్చు అని తెలియజేసేదే జ్యోతిష్ శాస్త్రం. అటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని మనం భవిష్యత్ దర్శిని తెలుసుకొని మన జీవితాలను ఆనందమయం చేసుకోవడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత కాలంలో 1962లో ఫిబ్రవరి మాసంలో అష్టగ్రహ కూటమి ఏర్పడింది. అది కుంభరాశిలో ఏర్పడిన సందర్భంలో చైనా, ఇండియా మధ్య ఉద్రిక్తతలు ఏర్పడి అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఆర్థిక మాంద్యానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో భూకంపాల వల్ల జన నష్టము, ఆర్థిక నష్టము కలగడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా 1982 మార్చి నెలలో కూడా ఇలాగే షష్టగ్రహ కూటమి ఏర్పడడం జరిగింది. ఆ సందర్భంలో ఆర్థికపరమైన సమస్యలతో ఎంతోమంది ఇబ్బందులు పడడం, రాజకీయ నాయకుల యొక్క మాట వైఖరిలో మార్పుల వల్ల కొన్ని రాజకీయ రంగానికి సంబంధించిన మార్పుల వల్ల ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరిగింది. అదేవిధంగా 2020 అంటే 2019 డిసెంబర్ 26 తర్వాత ఏర్పడిన షష్టగ్రహ కూటమి ద్వారా కోవిడ్ పేరుతో లాక్డౌన్ పేరుతో ఎంతో జన నష్టం జరగడము, ఆ సందర్భంలో లాక్డౌన్ని విధించడము, ప్రతి ఒక్కరి జీవితాలు సంక్షోభానికి గురవడం మనం గమనించాము. అదేవిధంగా 2026లో మార్చి నెలలో శని భగవంతుడు రాహుగ్రహానికి సంబంధించిన సంచారాల ఫలితంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొనబోతున్నాము. ప్రత్యేకంగా సూర్యగ్రహణము, చంద్రగ్రహణానికి మధ్యలో అనగా మార్చి నుంచి సెప్టెంబర్ మధ్యలో అనేక రకాల విపత్తులు ఎదురుగానున్నాయి. మార్చి 20 నుంచి ఏప్రిల్ 15 మధ్యలో కొన్ని ఉపద్రవాలు, అగ్ని ప్రమాదాలు, ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది.
అదేవిధంగా జూలై 10 నుంచి సెప్టెంబర్ 5 వరకు మరికొంత జన నష్టము, ప్రాణ నష్టము, ఎయిర్లైన్స్కి సంబంధించిన విషయాలలో కొన్ని క్లాషెస్ జరగడము, కొన్ని సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా సెప్టెంబర్లో ఏర్పడబోయే గ్రహణాల వల్ల కూడా ఎంతో భారీగా ప్రజా నష్టం కానీ, ధన నష్టం కానీ, భూకంపాల ద్వారా ఆర్థిక నష్టం కానీ విశేషంగా జరగడానికి అవకాశం ఉందని మనం గమనించాలి. ప్రత్యేకంగా మనం మాసాన్ని బట్టి ఏర్పడిన పరిస్థితులను బట్టి మనం ఒక్కొక్కరిగా తెలుసుకుందాం. ఈ గ్రహ సంచార ఫలితంగా మార్చి 29న సోలార్ ఎలిప్స్ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సందర్భంలో భావోద్వేగ సమస్యలు ఏర్పడతాయి. అనవసరమైన కోపతాపాల వల్ల కులమతాల మధ్య గొడవలు ఉద్రిక్తత చెంది అనేక రకాల జన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలలో జరిగే పొరపాట్ల వల్ల ఆర్థిక మాంద్యానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. అనుకోని రోడ్డు ప్రమాదాలు ఇంకా ఎక్కువ అవ్వడానికి, అంటే ఈ 2025 కంటే కూడా 2026లో ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫైర్ యాక్సిడెంట్స్కు సంబంధించినవి కూడా 2026లో మార్చి 29 తర్వాత జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా ఆరోగ్యపరమైన సమస్యలకు సంబంధించి కొన్ని, అంటే మనకు కోవిడ్ టైంలో ఏర్పడిన వైరస్ కంటే భారీగా కాకుండా సూక్ష్మ రూపంలో కొన్ని కారణాల వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మార్చి నుంచి జూలై వరకు శని భగవంతుడు, రాహుగ్రహాల సంచార ఫలితంగా భూకంపాలు, కొన్ని చోట్ల వరదల వల్ల జన నష్టము, ఆర్థిక నష్టము, అదేవిధంగా ఆకాశంలో జరిగే మార్పుల వల్ల క్లౌడ్ సర్వర్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల మనకు సైబర్ అటాక్స్ ఎక్కువగా జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్న ఏఐ మాల్ ఫంక్షన్స్కి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్తగా మనకు ఏర్పడిన విధానంలో అనేక రకాల సమస్యలు ప్రజలు ఎదుర్కొనబోతున్నారన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవచ్చు. శని భగవంతుడు కర్మకు సంబంధించిన అధిష్టాన దేవుడు, రాహు క్రియేటివిటీకి, ఇల్యూజన్కి అధిష్టాన దేవుడు. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఖచ్చితంగా ఎదురవుతాయి. జూలై సెప్టెంబర్ మాసంలో 2026 సంవత్సరంలో కుజరాహుల యొక్క సంగమం జరుగుతుంది. ఆ సందర్భంలో రోడ్డు ప్రమాదాలు, కుజుడు అగ్నితత్వం కాబట్టి అగ్నికి సంబంధించిన ప్రమాదాలు, అదేవిధంగా కెమికల్ బ్లాస్ట్ లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైలు మార్గాలలో ప్రయాణం చేస్తున్న వారు కూడా కొన్ని రకాల సమస్యలు, యాక్సిడెంట్లు మనం భవిష్యత్తులో చూడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే రాహుతో కలుస్తాడో రక్షణ శాఖకు సంబంధించిన అంశాలలో భారతదేశ రక్షణ శాఖకు సంబంధించిన రక్షణ దళాలకు వాటికి సంబంధించిన విషయాలలో విపత్తులు, ఇతర దేశాల మధ్య కొన్ని కలహాలు, తద్వారా కొన్ని అణుబాంబులకు సంబంధించిన ప్రయోగాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆగస్టు, అక్టోబర్ మధ్యలో వాతావరణంలో మార్పుల వల్ల పలు ప్రాంతాలలో వరదల రూపంలో జన నష్టము, అదేవిధంగా తుఫాను వల్ల కూడా కొంత జన నష్టము, సోలార్ స్టోమ్స్ వల్ల ఈ యొక్క సూర్యగ్రహణానికి సంబంధించిన సందర్భంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది.
ప్రత్యేకంగా ఫినాన్షియల్కి సంబంధించిన ఆర్థిక మాంద్యానికి సంబంధించిన విషయాలలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొనబోతున్నాము. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధ తీసుకోవాలని మనం ముందుగా తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా వృశ్చికము, తులారాశి వారు మార్చి జూన్ మధ్య ఆరోగ్యరీత్యా సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రత్యేకంగా ఉద్యోగపరంగా కర్కాటక రాశి, మకర రాశుల వాళ్ళు ఏప్రిల్ సెప్టెంబర్ మాసాలలో అనేక రకాల సమస్యలు, జాబ్ స్విచ్చింగ్ సంబంధించిన విషయాలలో సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాశుల వాళ్ళు ప్రత్యేకంగా గమనించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి వారి జాతక ఫలితాలను ఆధారం చేసుకునే పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని, ఇబ్బందికరమైన సమయంలో సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శుభానికి సంబంధించి కనుక మనం ఆలోచించినట్లయితే ఎవరైతే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వారి వారి జాతకాన్ని పరిశీలించుకొని పరిహారాల ద్వారా ఏదైతే ఆచరిస్తారో తద్వారా ఉద్యోగంలో ఉన్నతి, మానసిక ప్రశాంతత, అనుకున్న పనుల్లో విజయాన్ని పొందడము, నూతన ఆలోచనలతోటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి ఆలోచన కూడా విజయవంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ యొక్క 2026లో కొన్ని భారతదేశానికే కాకుండా ఇతర దేశాలలో కూడా భూకంపాలకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రత్యేకంగా ఇండియా, బంగ్లాదేశ్ వంటి ప్రాంతాలలో అనేక రకాల జన నష్టము, ప్రాణ నష్టం కలగబోతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రాంతంలో తూర్పు దేశం వాళ్లకు ఈ యొక్క ఉపద్రవాల వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. ఎప్పుడైతే 2026లో సూర్యగ్రహణం ఏర్పడుతుందో ఆ సందర్భంలో ఇంటర్నెట్కి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. ఇంటర్నెట్ బ్రేక్ డౌన్ వల్ల ఏదైనా సరే ఒక విషయాన్ని, సమాచారాన్ని అందవేసే అంశాలలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడము, తర్వాత క్లౌడ్ డేటా ఇష్యూస్ కూడా ఏర్పడతాయి. ప్రత్యేకంగా మొబైల్ నెట్వర్క్కు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఈ యొక్క ఏఐ టెక్నాలజీ వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా 2026లో సైబర్ అటాక్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా రాహు యొక్క ప్రభావమే దీనికి ముఖ్య పాత్ర వహించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఇప్పటివరకు ప్రమాదాల రూపంలోనూ, అగ్నిమాపక రూపాల్లోనూ మనం ఎన్నో రకాలుగా సమస్యలు వింటూ ఉన్నాం. 2026లో ఊహించని సందర్భాల్లో పెద్ద పెద్ద బ్యాంకులపై హ్యాకింగ్ లాంటివి జరగడము, అదేవిధంగా క్లౌడ్ స్టోరేజ్కి సంబంధించి ఫెయిల్యూర్ అవ్వడము, దీనివల్ల డేటా లాస్ అయ్యి గవర్నమెంట్ డేటాస్కు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అవి లీక్ అయినందువల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవడం అనేది 2026లో జరగనుంది. ఇక ఆరోగ్యపరంగా పరిశీలించినట్లయితే డిసీజెస్ విషయాల్లో కొత్త వైరస్ల రూపంలో మనకు కోవిడ్ టైంలో ఏర్పడిన దానిలాగా కాకుండా కొంత ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వల్ల, మన పరిసర ప్రాంతాలలో జరిగే మార్పుల వల్ల, కొన్ని బ్యాక్టీరియాస్ వల్ల కూడా, సాధారణ వైరస్ వల్ల కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాము. ప్రస్తుతానికి మనం చర్చించుకున్నట్లయితే రీసెంట్లీ శబరిమలలో కూడా ఈ యొక్క పంపా నదిలో ఒక బ్యాక్టీరియా ఏదో
వ్యాప్తి చెందడం వల్ల అనేక రకాల సమస్యలు, ఊపిరితిత్తు సమస్యలు ఏర్పడే అవకాశం ఉందనేది మనం ప్రస్తుతం వింటున్న విషయం విదితమే. కాబట్టి భవిష్యత్తులో రాబోతున్న వాటి గురించి మనం ముందుగా తెలుసుకున్నప్పుడు, వాటికి సంబంధించిన కొన్ని పరిహారాలను మనం ఆచరించినప్పుడు ఖచ్చితంగా మంచి జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. జూను ఆగస్టు మధ్యలో విపరీతమైన వరదలు మరియు అధిక వర్షాల సూచన కారణంగా కేరళ, ఒరిస్సా, బెంగాల్ ప్రాంతాలలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలలో అధిక ఉష్ణోగ్రత ద్వారా కొంత ప్రాణ నష్టం సంభవించబోతుంది. ఆర్థికపరమైన సమస్యలను మనకు ఇంధనం ద్వారా, బంగారం ద్వారా, ఇంకా అధిక ధరకు బంగారం పెరగడము, ఆయిల్ వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఇంధనం ధరలు అధికమవడానికి అవకాశం ఉంది. 2026 జూలై, సెప్టెంబర్ నెలలో కొన్ని రాష్ట్రాలలో రాజకీయ మార్పులు అనుకోని అస్థిరతకు కారణమవుతాయి. రాజకీయ పలుకుబడిలో ఉన్న వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నారని మనం తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా మే నెల, జూన్ మధ్యలో ప్రయాణాలు చేసేవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అక్టోబర్ మాసంలో కూడా కొన్ని రాసుల వారు ప్రయాణాలకు సంబంధించిన అంశాలలో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణం చేయవలసిందిగా సూచనగా తెలియజేయడం జరుగుతుంది. 2026లో ఒక్కొక్క రాసుల వారిగా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనబోతున్నారో తెలుసుకుందాం. ప్రత్యేకంగా కర్కాటక రాశి వాళ్ళని కనుక పరిశీలించినట్లయితే, ఈ రాశి వారికి చంద్రుడి అధిపతి ప్రత్యేకంగా మానసిక ప్రశాంతతను కోల్పోవడం జరుగుతుంది. మానసిక ప్రశాంతతను కోల్పోవడం అంటే కుటుంబంలో ఎదుటి వ్యక్తితో మాట్లాడే సందర్భంలో చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడడం వల్ల కానీ, లేదా అంతా తెలుసు అనే భావంతో మాట్లాడడం వల్ల కానీ కుటుంబ పరిస్థితుల్లో కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యేకంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కుటుంబ వ్యక్తుల యొక్క బాధ్యత అంతా వీరే తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అది కూడా ఒక కారణమవుతుంది. కుటుంబంలో వ్యక్తుల మధ్య పరస్పర విభేదాల వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సంయమనాన్ని పాటించడము, మౌనాన్ని పాటిస్తూ భగవంతుని అనుగ్రహంతో ఆచరించే ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మొత్తం మీద ఈ 2026లో శని భగవంతునికి, రాహుగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా గ్రహణ సమయాల్లో రాహుగ్రహానికి సంబంధించిన దానం కానీ, కేతుగ్రహానికి సంబంధించిన దానం కానీ, శని భగవంతునికి సంబంధించి జన్మశని, అర్ధాష్టమ శని, అష్టమ శని, సప్తమ శని, ఈ యొక్క శని భగవంతునికి సంబంధించిన పీడితులై ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా శని భగవంతుని యొక్క ఆలయ సందర్శనము, శని భగవంతునికి సంబంధించి తిల తైల దానాన్ని ఇవ్వడము, బ్రాహ్మణ సంతృప్తి కొరకు అన్న సంతర్పణ ఏర్పాటు చేయడము, ప్రత్యేకంగా నల్ల వస్త్రం దానం చేయడము, ఇటువంటి పరిహారాలు ఆచరించడం వల్ల 2026లో ఏ రాసుల వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆయా రాసుల వారు అందరూ కూడా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్క అంశంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాల్లో పుట్టిన వారికి రాహు అధిపతి కాబట్టి ప్రత్యేకంగా రాహుగ్రహానికి సంబంధించిన నక్షత్రాల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పరిహారాలు ఆచరించాలి. అదేవిధంగా అశ్విని, మకాముల నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు, కేతుగ్రహానికి సంబంధించిన వాళ్ళు, ఈ కేతు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. గ్రహణ శాంతికి సంబంధించిన పరిహారాలు ఆచరించుకోవాలి. శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు, దీపదానాలు చేయడం వల్ల 2026లో అందరితో పాటు అన్ని రాసుల వారు గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే మనం తెలుసుకుంటున్నామో దాన్ని భగవంతుడు ఇచ్చిన ఒక అనుగ్రహంగా భావించి
భవిష్యత్తులో రాబోయే ఇబ్బందుల నుంచి ఎదుర్కొని ఆనందకరమైన జీవితాన్ని ధనకనక వస్తువాహనాలతో ఉన్నతమైన జీవితంలో ప్రతి ఒక్కరూ జీవించాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.